కార్ఖానాలోని పాత పోలీస్ స్టేషన్ భవనం ఆధునీకరించి అందులోకి ఏసీపీ కార్యాలయాన్ని షిఫ్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ రోజు నుండి బేగంపేట్, గోపాలపురం, మహంకాళి, తిరుమలగిరి 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన విధులు ఇక్కడి నుండి నిర్వహించబడతాయని తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా వచ్చిన పెట్రోలింగ్ మొబైల్ బైక్లను డీసీపీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, ఏసీపీ శంకర్రాజు మరియు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాంట్లో అందరికీ అన్ని అవగాహన ఉండాలి. ఎందుకంటే ఆ రోజు సెంట్రల్తో ఇంపార్టెంట్ కాబట్టి దగ్గర ఉన్న ప్లేసెస్లో మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ కొన్నిసారి జంక్షన్స్తోనే పెడతారు. మనకు పెడితే ఎన్ని రోజులు 7 days, 9 days, 10 days ఎన్ని రోజులు పెడతారు అన్ని రోజులు కూడా మనకు అన్నెసరిగా ఇబ్బంది ఉంటుంది. సో దాన్ని మీరు రోడ్డు పక్కనే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా పెట్టుకోవడానికి చూసుకోరండి. అట్లనే ఇప్పుడు ఐడల్స్ వస్తున్నాయి. పెద్ద ఐడల్స్ వచ్చినప్పుడు జంక్షన్స్లో కూడా మనం అది క్లియర్ చేసి ముందుకు పంపించాలి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి మనం వేరియస్ వైలేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. దాంట్లో మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్లో బిలో 18 years ఎవరు బండి నడుపుతున్నారు వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేసాం. అదే కాకుండా పేరెంట్స్ ఎవరు లేదంటే గార్డియన్స్ ఎవరు వాళ్ళకి బండి ఇస్తున్నారు వాళ్ళ మీద కూడా మనం ఛార్జ్షీట్ వేయడం జరిగింది. అదే కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ఏముంటుంది, వెహికల్ రిజిస్ట్రేషన్, దాన్ని టెంపరీగా సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకొకటి మేజర్ ట్రాఫిక్ వైలేషన్ అంటే రాంగ్ సైడ్ డ్రైవింగ్. ఆ రాంగ్ సైడ్ డ్రైవింగ్ మీద కూడా మనం ఫోకస్ పెట్టాం. ఏ జంక్షన్స్లో నడుస్తుంది అక్కడ స్పెషల్ టీమ్స్ పెట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో రీసెంట్గా కోర్టు నుంచి మనకు చాలా వరకు ఇంప్రిజన్మెంట్ వచ్చింది. మనకు సెకండ్ టైం అఫెండర్స్ అందరూ కూడా జైలుకి పంపించడము జరిగింది. అట్లనే వర్షం కాలం వాటర్ లాగింగ్ అవుతుంది. వర్షం వచ్చినప్పుడు మనం స్పెషల్ టీమ్స్ డిప్లాయ్ చేసుకున్నాము. హైడ్రా, డిఆర్ఎఫ్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోండి. ఈ ఎక్కడ వాటర్ లాగింగ్ ఉంటుంది ఆ ప్లేసెస్లో స్పెషల్ మోటార్స్ని పెట్టడం జరిగింది. ఆ వాటర్ లాగింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా దాన్ని పంప్అవుట్ చేయడం కూడా జరుగుతుంది. అట్లనే లాంగ్ టర్మ్ సొల్యూషన్ దానికి ఏముంది దాన్ని కూడా ఇంజనీర్స్తో డిస్కస్ చేసి దాన్ని కూడా చేస్తున్నాం. చాలా వరకు మనకు చీకోటిలో ఉన్న వాటర్ లాగింగ్ ప్రాబ్లము ఇప్పుడు వర్షం వస్తే కూడా అక్కడ వాటర్ లాగ్ కాకుండా ఉంది. దాంతో ఎంత హెవీ వర్షం వస్తే కూడా మనకు ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అవుతుంది. ఇంకా కొన్ని లొకేషన్స్లో ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటర్ లాగింగ్, దాన్ని కూడా అడ్రస్ చేస్తున్నాం. గణేష్ పండుగ వస్తుంది. సో దానికోసం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసాం. ఆ మెయిన్ రూట్స్ ఏముంటుంది, ఆ రూట్స్లో ఉన్న పాట్ హోల్స్